హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ ఫ్యాషన్. ఈరోజు మనం వూలెన్ థ్రెడ్తో రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వూలెన్ థ్రెడ్ని తీసుకొని దాన్ని 30 సెంటీమీటర్ లెంత్తో కట్ చేసుకోండి. ఇలా 30 సెంటీమీటర్ లెంత్తో ఒక 10 స్టాండ్స్ వరకు తీసుకోండి. ఇలా 10 టోటల్ 30 స్టాండ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇలా తీసుకున్న 30 స్టాండ్స్ని జాయిన్ చేసి నాట్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా జడలాగా అల్లుకోండి. ఈ జడని నార్మల్గా కాకుండా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా అల్లుకోండి. సో ఇలా లూజ్గా అల్లుకోవడం వలన మనకి ఫ్లవర్ లుక్ అనేది వస్తుంది. ఇలా లాస్ట్ వరకు వీడియోలో చూపించినట్టుగా మొత్తం అల్లుకోండి. అల్లుకున్నాక సపరేట్గా థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకోండి. నాట్ లేదా మీ దగ్గర గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోండి. టైట్గా కాకుండా లూజ్గా రోల్ చేసుకొని చివర్లో సూది దారం తీసుకొని కుట్టు వేసుకోండి ఊడిపోకుండా. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్లవర్లకు వచ్చేలాగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఇంప్రెషన్ కోసం గ్లూ అప్లై చేసి ముత్యం తీసుకొని ముత్యం స్టిక్ చేసి ముత్యం చుట్టూరా స్టోన్ లైన్ స్టిక్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్ని జడకి కట్టేలాగా సూది దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా తీసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ జడకి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.